నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ చూసుకుంటే రెడ్మీ నుంచి అన్నమాట. సో రెడ్మీ 15C 5G స్మార్ట్ ఫోన్ అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. బేస్ వేరియంట్ వచ్చేసరికి అయితే 12,500కి వస్తుంది. 6 mAh బ్యాటరీ, 6300 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. కాబట్టి బడ్జెట్ ఉన్న వాళ్ళకైతే వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనేసి ఒక అడ్వైస్ అయితే నేను చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా వాళ్ళ నుంచి. సో మోటరోలా వాళ్ళది G57 పవర్ స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి బై. ఇన్ కేస్ ఒకవేళ గిట్లా ఈ స్మార్ట్ ఫోన్ని కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడు రైట్ టైం అనమాట బై. కుదిరితే ఇట్లా ఆఫర్స్ అప్లై చేసి పర్చేస్ చేసుకోమని అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే పోకో నుంచి అనమాట. సో పోకో వాళ్ళ C85 5G స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో బై లాంచ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇండియాలో చూసుకుంటే December 9th రోజున మధ్యాహ్నం 12 గంటలకి లాంచ్ అవబోతుంది అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో నుంచి అన్నమాట. ఒప్పో వాళ్ళది A6X 5G స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది. ఈ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే 12,500కి అయితే అవైలబుల్ ఉందన్నమాట. మంచి డీసెంట్ స్పెసిఫికేషన్తో పాటు కూడా వస్తుంది. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా ఒప్పో నుంచి ఈ స్మార్ట్ ఫోన్ చెక్ చేసుకోవచ్చు. స్పెసిఫికేషన్స్ ఏవైతే చెక్ చేసుకుని ఆఫర్స్ అప్లై చేసి పర్చేస్ చేసుకుంటే ఒక అడ్వైస్ అయితే చేస్తాను. సో నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళ నుంచి. సో సామ్సంగ్ వాళ్ళది Exynos 2600 చిప్సెట్కి సంబంధించిన టీజర్ అయితే చేస్తారు. ఈ ప్రాసెసర్ ఏదైతే ఉందో మీకు S26 సిరీస్కి రావచ్చు అనేసి అయితే అంటారు. Exynos 2600 ఏదైతే ఉందో ప్రీవియస్ Exynos 2500కి ఒక సక్సెసర్ లాగా ఎక్స్పెక్ట్ అయితే చేస్తారు అన్నమాట. ఇంకొంచెం బెటర్ ఆప్టిమైజ్డ్ ఉందనేసి అయితే అంటారు. సో చూడాలి, మనకు అఫీషియల్గా అప్డేట్స్ వచ్చినాక. ప్రస్తుతం అయితే ఒక టీజ్ అయితే చేస్తారు, అంతే ఇంకేం లేదు. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించి చూసుకుంటే రాకీ లినక్స్కి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చేసింది. సో రాకీ లినక్స్ అంటే లినక్స్ డిస్ట్రిబ్యూషన్ అన్నమాట. బై ఆరిజిన్ ఎక్కడ అంటే యునైటెడ్ స్టేట్స్ నుంచి అన్నమాట ఆరిజిన్. ఇక్కడ రాకీ లినక్స్ 9.7 అప్డేట్లో ఏమొచ్చిందంటే మాత్రమే ఇక్కడ మేజర్గా రీఫ్రెష్ ఇన్స్టాలేషన్ మీడియా వచ్చింది. కంటైనర్స్, క్లౌడ్స్ అండ్ లైవ్ ఇమేజెస్తో పాటు ఇంక్లూడ్ అయింది. అండ్ ఇంకా బేసిక్గా కొన్ని చేంజెస్ చేశారు. అండ్ క్రిప్టోగ్రాఫిక్ సపోర్ట్ వస్తుంది, పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రాఫిక్ సపోర్ట్తో పాటు వస్తుంది ఇది. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించి చూసుకుంటే ఇది రూమర్డ్ న్యూస్ అనమాట. కన్ఫామ్గా అది ఏంటంటే AMD వాళ్ళది 8GB అండ్ 16GB గ్రాఫిక్ కార్డులు ఏవైతే వాటికి సంబంధించిన ప్రైస్ ఏదైతే ఉందో $20 నుంచి $40 మధ్యలో ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందంటారు. సో $20 నుంచి $40 అంటే దగ్గర దగ్గర మన ఇండియాకి వచ్చేసరికి క్లోజ్ టు లైక్ 2,000 నుంచి 3,000 నుంచి 5,000 6,000 మధ్యలో ఉండే అవకాశం అయితే ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందనేసి అయితే అంటారు. ప్రస్తుతానికి అయితే పుకారు న్యూస్ అనమాట. కన్ఫర్మ్ అయితే న్యూస్ అయితే కాదు, కానీ పుకారు చెక్కలు కొడతాయి కదా, ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం. ఎందుకంటే ర్యామ్ అవి ఇష్యూస్ నడుస్తున్నాయి కదా ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల. సో అది. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే కూలర్ మాస్టర్ నుంచి. సో కూలర్ మాస్టర్ వాళ్ళ కాస్మోస్ ఆల్ఫా ఏదైతే ఉందో వాళ్ళది కేస్ వైడ్ GPU సపోర్ట్ అయితే తీసుకొచ్చారన్నమాట. 400mm దాకా గ్రాఫిక్ కార్డ్ అయితే ఎడల్పు గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుందో దానికి సపోర్ట్ బ్రాకెట్ అయితే తీసుకొచ్చారు. కేస్ వైజ్ అంటే డైరెక్ట్ ఇంత పెద్దగా బ్రాకెట్ వస్తుంది. దానిపైన ఇట్లా గ్రాఫిక్ కార్డ్ అయితే వెయిట్ ఇబ్బంది పడకుండా ఉంటుంది అన్నమాట. సో ఇది ఒకటి మంచి ఇనిషియేటివ్ అనుకోవచ్చు. కాస్ట్ ఎంత ఉంది ఈ కేసు కంటే మాత్రం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఏం లేదు, కానీ ఒక వీడియో క్లిప్పింగ్ అయితే వచ్చింది, అది కూలర్ మాస్టర్ వాళ్ళ నుంచి. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్లో Far Cry 4 అనే గేమ్ ఏదైతే ఉందో మీకు తక్కువ డిస్కౌంట్కి వస్తుంది. కొంచెం పాత గేమే, 11 years బ్యాక్ గేమ్ ఇది. కానీ ఇక్కడ ఈ గేమ్లో ప్రైస్ చూసుకుంటే మాత్రం $224 ప్రైస్తో పాటు ఈ గేమ్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఓల్డ్ గేమ్ కాబట్టి రిక్వైర్మెంట్ కూడా పెద్దగా ఏమి ఉండదు. లైక్ ఇక్కడ మేజర్ చూసుకుంటే మాత్రం 30GB స్టోరేజ్ ఉండాలి, 4GB ర్యామ్ ఉంటే చాలు, డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ఉన్నా సరే ఈజీగా రన్ అయిపోతుంది అనమాట. సో ఒకవేళ ఇట్లా ఆడాలనుకుంటే ఇట్లా Far Cry 4 మీరు ఈ డౌన్లోడ్ చేసుకొని పర్చేస్ చేసుకొని ఆడుకోవచ్చు అన్నమాట. అండ్ ఇవి ఇవ్వాలన్నా టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్లో కూడా మీరు నచ్చి మంచి అనిపిస్తే మనం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.